రాష్ట్రాల నుండి మహా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ కుంభమేళాకు తరలి వెళ్తున్న ప్రజల సౌకర్యార్థం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మహాకుంభ్ తెలుగు భక్తులకు అండగా కేంద్ర మంత్రి ఉన్నారు. భక్తుల కోసం ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. ప్రమాదాలు జరిగినా, ట్రాఫిక్ లో చిక్కుకున్నా వెంటనే స్పందించేందుకు హైదరాబాద్ లో ప్రత్యేక ఏర్పాటు చేశారు. సిబ్బంది నిరంతరం యూపీ అధికారులతో టచ్ ఉంటున్నారు. కిషన్ రెడ్డి ఆఫీసులో ప్రత్యేకంగా ఒక సెల్ ని ఏర్పాటు చేసి అక్కడికి వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళాకు వెళ్లి వచ్చిన భక్తులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. నూట 40 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా ఇప్పటికీ 41 రోజులు పూర్తి చేసుకుంది. అయితే దేశవ్యాప్తంగా కూడా 50 కోట్ల పైగా కూడా అక్కడ దర్శనం చేసుకున్నారు. పుణ్యస్నానాలు, త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాన కేంద్ర ప్రభుత్వం కూడా భద్రతా చర్యలతో పాటు అక్కడ ఏర్పాట్లను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులతోటి సౌకర్యాలతో కూడా ఏర్పాట్లు చేసింది. భక్తులకు అక్కడికి వెళ్ళే ఏదైతే భక్తులు ఉన్నారో వారందరికీ ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇంకోవైపు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రతిరోజు వందల సంఖ్యలో కూడా మహాకుంభమేళకు వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు అక్కడ ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఇక్కడ నుండి భక్తులు వెళ్ళడానికి ఏర్పాట్లు చేయడంతో పాటు వారికి అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కూడా ప్రత్యేకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం పనిచేస్తుంది. సో ఈ కార్యాలయం నుండి ఎప్పటికీ అంటే నిత్యం ఇక్కడికి భక్తులు రావడం, వారికి ప్రత్యేకంగా కూడా సౌకర్యాల కోసం అక్కడ ఆ రాష్ట్రాలతో మాట్లాడి ఆ సౌకర్యాలు ఏర్పాటు చేపిస్తుంది. అయితే ఇప్పటి వరకు 41 రోజులు పూర్తవుతున్న సందర్భంగా కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆఫీసు ఇప్పటివరకు ఎంతమందిని అక్కడికి పంపించింది, ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసింది అనే అంశాలు కూడా మనతో మాట్లాడడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆఫీస్ నుండి ప్రశాంత్ ఉన్నారు. ఈ 41 డేస్లో ప్రత్యేకంగా కూడా ఇక్కడి నుండి అంటే మన ఆఫీస్ నుండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు అంటే ఎంతమంది భక్తులు వెళ్ళారు, ఎలాంటి సౌకర్యాలను మీరు ఏర్పాటు చేశారు? థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ మన తెలుగు రాష్ట్రాల నుంచి మన ఆఫీస్కి అప్రోచ్ అయ్యారు. వేరే విధంగా వేరే ఇష్యూస్ మీద, లైక్ దే వాంట్ టు ట్రావెల్ బై ట్రైన్. అక్కడ వెళ్ళిన తర్వాత పెద్దోళ్ళు, ఎల్డర్లీ పీపుల్, వాళ్ళకి మన ఘాట్కి వెళ్ళడానికి మన ట్రాన్స్పోర్టేషన్, మన ఇక్కడ మన ప్రయాగ్రాజ్ ఎంటర్ అయిన తర్వాత ఘాట్ వరకు ఎట్లా వెళ్ళాలి, అక్కడి నుంచి మన ఘాట్ వరకు వెళ్ళాలి, ఘాట్ నుంచి త్రివేణి సంగంకి బోట్లో వెళ్ళాలి. ఎల్డర్లీ పీపుల్, చిన్న పిల్లలు, ఫ్యామిలీస్ చాలామంది వెళ్ళారు. వేరే విధంగా ఇక్కడ నుంచి మా ఆఫీస్ ఒక డెడికేటెడ్ సెల్ పెట్టినాం మన డివోటీస్ కోసం, మన స్పెషల్లీ ఫర్ తెలుగు స్పీకింగ్ పీపుల్, తెలుగు స్టేట్స్. So whoever is going from all sorts of this angle, from railways to transportation to their local accommodation, their punya snanam, daniki andar guidance and mana akkada UP administration to mana office direct touch lo unde. మన యూపీ అడ్మినిస్ట్రేషన్ కూడా వేరే విధంగా అక్కడ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. లైక్ ఫర్ బోట్స్ మన స్నానంకి డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఉండే, మన ట్రాన్స్పోర్టేషన్కి వేరే డిపార్ట్మెంట్ ఉండే, పోలీస్ వేరే డిపార్ట్మెంట్ ఉండే. సో వాళ్ళతో మన ఆఫీస్ డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండే. ఒక విషయం చెప్పండి సార్, ఇంత అంటే 100 కిలోమీటర్ ప్రయాగ్రాజ్లో అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా కోట్ల మంది ప్రజలు అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో కూడా అక్కడ భారీగా ట్రాఫిక్, 100 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ మన తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా నేరుగా వెళ్ళడానికి కూడా ప్రత్యేక చర్యలు కూడా చేపడుతున్నారు. సో ఎలా చేస్తున్నారు, ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు స్టేట్ నుండి? ట్రాఫిక్ ఈజ్ that is a problem for everybody, because
because of non-availability of tickets in train and flight also, many people went by road. దాని కోసం there was traffic jam from many, but the people are patient. So we have to guide them. ఎక్కడి నుంచి వెళ్ళాలి, విచ్ రూట్ ఈస్ అవైలబుల్, మళ్ళీ ఆ పోలీస్ వాళ్ళతో మాట్లాడాలి. మా తెలుగు రాష్ట్రాల నుంచి, మా కాన్స్టిట్యున్సీ నుంచి, మా రాష్ట్రం నుంచి వచ్చిండ్రు, ఏ డైరెక్షన్ నుంచి ఎక్కడ వెళ్ళాలి, ఈ రోడ్ ఖాళీ ఉంది, ఈ రూట్ నుంచి వెళ్ళండి, తొందరగా వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడ పార్క్ చేయాలి, ఎక్కడ ఉండాలి, అక్కడ నుంచి ఘాట్ ఎంత దూరం, ఏ ఘాట్ అవైలబుల్ ఉంది, ఆ ప్రకారం మనం హెల్ప్ ఇక్కడ నుంచి చేసినాం. సార్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ డే, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రిపోర్ట్ చూసుకుంటుండే మన కిషన్ రెడ్డి సార్ కి హౌ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ హౌ అవర్ పిల్గ్రిమ్స్ ఆర్ రీచింగ్, how they are taking start, any difficulty is there. So he was taking monitoring every 3-4 times per day. ఇటీవల కూడా మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన భక్తులకు సంబంధించి యాక్సిడెంట్ కూడా అయింది. అయితే ప్రత్యేకంగా కూడా చర్యలు చేపట్టారు. అదేవిధంగా వారిని ఇక్కడికి అంటే తీసుకురావడానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అంటే మొత్తం ఒక టీము చేస్తుంది ఇక్కడ నుంచి, ఆఫీస్ నుండి. సో ఎంతమంది టీం పనిచేస్తుంది, ఈ సెల్ నుండి ఏ విధంగా అంటే వారికి సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటివరకు కూడా ఈ తెలుగు రాష్ట్రాల నుండి ఎంతమంది భక్తులు ఈ 41 రోజుల్లో అక్కడ ప్రయాగ్రాజ్ వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు? Regarding that incident, that is unfortunate incident. Like from Malkajgiri and Ara district, there were a few people, they met with an accident. Sir direct CM తో కూడా మాట్లాడారు, మధ్యప్రదేశ్ CM తో కూడా మాట్లాడారు, district collector తో మాట్లాడారు. They retrieved the body, whatever medical assistance and recovery of the bodies and all, it was done very quickly. We informed their family members also. That was an unfortunate incident. And I think they were traveling by some private travels and all. ఇంకొకటి విషయం, నిన్న జరిగింది ఒక ఇన్సిడెంట్. ద వన్ బస్ ఓవర్టర్న్డ్ నియర్ రేవా ఇన్ మధ్యప్రదేశ్. వి ఇమీడియట్లీ కాంటాక్టెడ్ కలెక్టర్. ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ వాస్ మేడ్. Then immediately they wanted to continue with the yatra. They went to Prayagraj also. There we spoke to the administration. They were able to provide immediate facility for their direct entry to Ghat. They were able to have మన స్నానం చేసుకొని మళ్ళీ immediate return కూడా వచ్చేసిండ్రు. So that was smooth, and that was a very small incident, but now they are happy. They are back, I think. ఇప్పటివరకు ఎంతమంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి? That is, I think, more than 10,000, more than thousands. అందరూ హ్యాపీగా దర్శనం చేసుకొని They are happy. This is once in 144 years, this one. So the enthusiasm among devotees is also very high, and moreover the facilities there are very good. చాలా బాగా ఉన్నాయి అక్కడ ఫెసిలిటీస్. ఇంకా దట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్, దే ఆర్ ఆల్సో వర్కింగ్ రౌండ్ ద క్లాక్ 24/7 వర్క్ చేస్తుండ్రు. డిఫరెంట్ డిపార్ట్మెంట్, నేను ఎట్లా చెప్పిన మన పోలీస్, బోట్స్ గురించి, మన ట్రాఫిక్ మేనేజ్మెంట్, అకామిడేషన్ and traffic management, like various departments, and everybody are in coordination. So from our office, Kishan Reddy sir's office, each department, one team was handling that. Sir, ఇప్పటివరకు అంటే PMO ఆఫీస్ సమాచారం మేరకు ఎంటైర్ కంట్రీ ఎంతమంది అక్కడికి వెళ్ళి ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు ఆచరించి అంటే ప్రత్యేక పూజలు చేశారు? I think as of today they are saying around 56 crores. 56 crores have taken Snanam till today. ఇంకా 3-4 days ఉంది కదా, ఇంకా ఎంతమంది వెళ్ళే అవకాశం? ఎందుకంటే శివరాత్రి ఉంది, ఇవి ఉన్నాయి కదా, ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది? That only the Mahakumbh administration can tell. I think they are expecting to cross 60 crores. తెలుగు రాష్ట్రాల నుండి ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది? That we have to check. We have to check with Mahakumbh authorities. We will know. But I told the administration also, అక్కడ మన Mahakumbh administration కి కూడా చెప్పినా, వాళ్ళు కూడా చెప్తుండ్రు, అరే మీ దగ్గర నుంచి చాలా మంది వస్తుండ్రు, లైక్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. అండ్ ఐ సెడ్ భక్తులు అండ్ స్పిరిచువాలిటీ ఈస్ వెరీ హై ఇన్ తెలుగు స్టేట్స్. సో ఫ్రమ్ కర్ణాటక, తెలుగు, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక హైయెస్ట్ పిల్గ్రిమ్స్ వేర్ దేర్. థ్యాంక్ యూ సార్. అంటే మొత్తంగా మహాకుంభమేళకు తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికీ కూడా వెళ్ళడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడికి ప్రయాగరాజ్ వెళ్ళడం, అక్కడ ఏదైతే త్రివేణి సంగమంలో కూడా ప్రత్యేక స్నానాలు ఆచరించడంతో పాటు అక్కడ అంటే ఆ మహాశివుడికి కూడా ఏదైతే ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హ్యాపీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. అంటే
ఇక్కడ నుండి అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆఫీస్ నుండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే ఇటు ప్రయాణంతో పాటు డైరెక్ట్ నేరుగా అక్కడికి ప్రయాగరాజ్ ఆ మహాకుంభమేళకి వెళ్ళి అక్కడ స్నానాలు చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇన్ కేసు ఏమైనా సమస్య అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు తలెత్తినా ఎప్పటికప్పుడు ఆ సెంట్రల్ పిఎంఓతో మాట్లాడుతూ కూడా వాళ్ళకి సంబంధించిన సమస్యలను క్లియర్ చేయడానికి కూడా ప్రయత్నం చేసింది. అయితే ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేయడంతో పాటు ఆ సెల్ నుండి ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుండి వెళ్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కూడా ప్రశాంత్ కూడా కీలకంగా వ్యవహరించారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ కూడా భక్తులకి ఎలాంటి అంటే ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇటీవల 2 ఇన్సిడెంట్లు అంటే చిన్న అనుకోకుండా జరిగినటువంటి ఇన్సిడెంట్లకు సంబంధించి కూడా వారికి బస్సు బోల్తా పడడం కావచ్చు, అదేవిధంగా ఇంకా వేరే ఇన్సిడెంట్ జరిగిన నేపథ్యంలో కూడా వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించి పిఎంఓతో మాట్లాడి వారికి ఎలాంటి ఇబ్బందులు అన్ని సౌకర్యాలు ఇమీడియట్లీ హాస్పిటలైజేషన్ కావచ్చు, అదేవిధంగా వారిని సొంత గ్రామాలకు తిరిగి రప్పించేందుకు కూడా అన్ని ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఇంకా 4 రోజుల సమయం ఉంది. ఇప్పటికే 10,000 మంది అక్కడికి ప్రయాగరాజు వెళ్ళారు. ఇంకా ఈ 4 రోజులు అంటే ఈ మహాశివరాత్రి సందర్భంగా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసుకున్న పెద్ద మొత్తంలో కూడా తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా వారికి కూడా అన్ని విధాలుగా ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆఫీస్ నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, 6 టీవీ, హైదరాబాద్.